నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తామన్నారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10% మందిని పైకి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలన్నారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం అన్నారు. ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమన్నారు చంద్రబాబు. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేసేటువంటి స్థితిగతులు, ఈ అంశాలపైన, భవిష్యత్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయా శాఖలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జిఎస్డిపికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టేటువంటి క్రమంలో మళ్లీ ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు అవసరమైనటువంటి చర్యలపైన చంద్రబాబు సమీక్ష నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి విధి విధానాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా పారిశ్రామిక రంగం, సేవల రంగం, వృద్ధి, ఇతర అంశాలపైన ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. ఇక ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి నేపథ్యంలో నేడు ప్రతి శాఖకు సంబంధించి కొత్త పాలసీలను తీసుకొచ్చేటువంటి అవసరాన్ని ముఖ్యమంత్రి సందర్భంగా అధికారుల వద్ద ప్రస్తావించారు. ఆర్థిక పురోగతి సాధించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, అదేవిధంగా అదనపు భారం లేకుండా విధి విధానాలను ఖరారు చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా తీవ్ర వెనుకబాటుకి గురైంది. తీవ్ర ఆర్థిక అవస్థల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో 2014 తర్వాత విభజన కష్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు, గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరొక ఎత్తుగా మారాయి. దీంతో ప్రజల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక పరిస్థితులను నుండి బయటపడేందుకు ప్రజలకి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు, ఇతరత్రా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.